హలో నమస్తే. నేను మీ పద్మావతి పెనుగొండ. చూసారా మా గోంగూర ఎంత బాగొచ్చిందో. ఈ గోంగూరతో 2 రకాల పచ్చళ్ళు చేద్దామని గోంగూర కోపిస్తున్నాను మా వారి చేత. ఈ గోంగూర కోసాక శుభ్రం చేసుకొని పచ్చళ్ళు చేద్దాం రండి. ఎండుమిర్చితో చేస్తే పచ్చడి చాలా బావుంటుందండి. అందుకని నేను 1 మంత్ నిల్వ ఉండేలా ఎండుమిర్చితో చేస్తున్నాను ఈసారి. ఆయిల్‌లో వేయించుకోవాలి. గోంగూర కూడా ఆయిల్ వేసి వేయించుకోవాలి. చూసారా ఎంత పేస్ట్ అయిపోయింది. ఇది ఇంట్లో తవ్వడం వల్ల బాండీ పెట్టుకొని కొంచెం ఆవాలు, ధనియాలు, మెంతులు వేసి వేయించుకోవాలి. జీలకర్ర అన్నీ కలిపి రోట్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇది చిన్న రోల్ అండి, అందుకే అందులో దంచుతున్నాను నేను. గోంగూర బాగా పేస్ట్ అయిపోయింది కదా, అంతే లాస్ట్లో ఉన్ని కలిపేయడమే. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని తాలింపు వేసుకొని ఈ నూరిన పచ్చడి చూసారా నలిగిపోయింది. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా తాలింపు కలిపిన తర్వాత సగం తీసుకుని ఆనియన్ కలుపుకోండి. మిగతా సగం పక్కన పెట్టుకోండి. కొంచెం ఆయిల్ పడుతుంది, దీనికి పీల్ చేస్తుంది కదా గోంగూర. చూసారా ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసుకొని ఈ సగం పచ్చడిలో ఇట్లా కలుపుకుంటే అన్నంలోకి ఇది ఇట్లా వాడుకోవచ్చు. చూసారా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే మీ పిల్లలు కానీ మీ వాళ్ళు కానీ వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. నెక్స్ట్ రెండో రకం పచ్చిమిర్చి చేశాను. గోంగూర ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువే పచ్చిమిర్చి వేయాలి. కారం ఉండాలి కదా పచ్చడి. కొంచెం ఆయిల్లో ఇట్లా 2 వేయించుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి పౌడర్ చేసుకొని కలిపేసి తాలింపు వేసుకోవడమే. అంతే, రెడీ అయిపోయింది. చూసారా ఎంత పేస్ట్ అయిపోయిందో. దీనికి మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి తిప్పి కలిపేసుకోవడమే. గోంగూర బాగా పేస్ట్ అయిపోయింది కదా, తాలింపు వేసేయడమే, అయిపోయింది. ఇంతేనండి. 2 పచ్చళ్ళు చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.